హలో హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇది సోమవారం రోజు వ్లాగ్ అండి. అయితే హైదరాబాద్లో కోటి దీపోత్సవం చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారండి. అక్కడికైతే మేము వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం వెళ్ళామండి. ఇక్కడ అరేంజ్మెంట్స్ చూసి చాలా ఆనందంగా అనిపించింది. ఎంతమంది వచ్చారో అస్సలు ఖాళీ లేదండి. కొంచెం మేము తొందరగానే వెళ్ళాం కాబట్టి ఈ విధంగా ఉంది, కానీ ఒక గంట తర్వాత చూస్తే అస్సలు ఖాళీ లేదండి. మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడికి చాగంటి కోటేశ్వరరావు గారు, ఇంకా రాజ్నాథ్ సింగ్ గారు, కాశీలో స్వయంగా శివలింగానికి అర్చన చేసిన అర్చకుడు ఇక్కడికి వచ్చారండి. అతని చేత పూజ చేయడం అనేది జరిగింది. అదైతే ఇంకా మహాభాగ్యం అనే చెప్పొచ్చండి. అంత బాగా జరిగాయి. ఇక్కడైతే మాతో పాటు మీరు కూడా చూడాలనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు షూట్ చేసి మీకు పెట్టడం జరిగిందండి. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందండి. ఫస్ట్ అయితే ఇక్కడ అభిషేకంతో స్టార్ట్ చేశారండి. అభిషేకం అయిన తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు ప్రసంగించారండి. ఆయన చెప్పినంతసేపు అలాగే వింటూనే వినాలనిపించిందండి. అంత బాగా ప్రసంగించారు. ప్రవచనం తొందరగానే అయిపోయిందండి. ఇంకా అయ్యాక కాశీలో స్వయంగా ఆ పార్వతీ పరమేశ్వరులకి అర్చన చేసే ప్రధాన అర్చకుడి చేత ఆ శివలింగానికి ఇక్కడ అభిషేకం చేయడం అనేది జరిగిందండి. అది కూడా మీకు వీడియోలో క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ దూరంగా ఉన్న వాళ్ళకి కనిపించడం కోసం పెద్ద పెద్ద స్క్రీన్స్ అరేంజ్ చేశారండి. కాబట్టి మనం ఎంత మూలన ఉన్నా సరే క్లియర్ గా ఆ పూజ అనేది చూసేలాగా అరేంజ్మెంట్స్ చేశారండి. చాలా బాగా చేశారు. ఇక్కడ కొన్ని టేబుల్స్, వాటిపైన ప్రమిదలు, శివలింగాలు పెట్టి అరేంజ్మెంట్స్ చేశారండి. ముందు వెళ్ళిన వాళ్ళందరూ కూడా టేబుల్స్ ని తీసుకొని చక్కగా అలంకరణ చేసి దీపాలకి అరేంజ్మెంట్స్ చేసుకున్నారండి. వెనక్కి వచ్చిన వాళ్ళు మాత్రము వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు దీపాలు వెలిగించడానికి. కాకపోతే వాళ్ళు మధ్యలో కూర్చున్నారు, వీళ్ళైతే టేబుల్స్ దగ్గర కూర్చున్నారు. ఇప్పుడైతే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం పూర్తయిందండి. ఇప్పుడు అదిగోండి చూస్తున్నారు కదా, కాశీలో స్వయంగా ఆ పంతులు గారి చేత అభిషేకం అనేది జరుగుతుందంటండి. ఆ అర్చకులు ఈ రోజు మన ముందుకు వచ్చి ఇక్కడ అభిషేకం చేయడం అనేది చాలా అదృష్టమని చెప్పాలండి. ఇప్పుడైతే శివలింగానికి అభిషేకం అయితే జరుగుతుందండి. చాలా బాగా చేశారండి. మాతో పాటు మీరు కూడా చూసేయండి. చూడండి స్క్రీన్లో ఎంత బాగా కనిపిస్తుందో. దగ్గర నుంచి అయితే ఎవరికి కనిపించదు కదండి స్క్రీన్స్, అందుకు ఇంత బాగా అరేంజ్ చేశారు. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఇప్పుడైతే ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇష్టమైన పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, ఇంకా తేనె ఇవంతటితోనే అభిషేకం చేశారండి. అభిషేకం చేసిన తర్వాత మంత్రాలు కూడా చాలా బాగా చదివారండి. ఇవి అయిన తర్వాత పుష్పాలతో అలంకరణ కూడా చేశారండి. చూడండి ఎంత మంది భక్తులు ఇక్కడికి విచ్చేశారో. వీళ్ళు చూస్తుంటేనే కన్నుల పండగగా ఉంటుందండి. ఇంతమంది జనాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఫస్ట్ టైం చూస్తున్నానండి అందరినీ ఒకే దగ్గర. చూడండి ఇప్పుడైతే చాగంటి కోటేశ్వరరావు గారికి బహుమతి అయితే ఇచ్చారండి. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల అభిషేకం అయ్యిందండి. పుష్పాలంకరణ కూడా అయ్యింది. లాస్ట్లో హారతి కూడా ఇచ్చారండి. కాశీ విశ్వనాథ స్వామినే నమః. విశాలాక్షి దేవ్యై నమః. ఇక్కడికి వచ్చేసిన భక్తులందరూ కూడా చాలా ఓపికతో కూర్చునే ఉన్నారండి. చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు. అయినా సరే కదలకుండా అలాగనే చూస్తూ ఉన్నారండి. అంత బాగుంది. ఎంతసేపు చూసినా సరే అస్సలు మనకి ఏమీ అనిపించదండి. ఇప్పుడైతే కాశీ విశ్వనాథుడికి, ఆ విశాలాక్షమ్మ అమ్మవారికి కళ్యాణం అయితే మొదలు పెట్టారండి. ఫస్ట్ అయితే జీలకర్ర బెల్లం అయితే పెట్టారండి. అది అందరికీ చూపించి కళ్ళకు అద్దుకోమన్నారు. తర్వాత మంగళ్య ధారణ అయితే జరిగిందండి. అది కూడా అందరికి చూపించి కళ్ళకి అద్దుకోమన్నారండి. చూసి కళ్ళకైతే అద్దుకోండి. ఆ కళ్యాణం అంగరంగ వైభవంగా చేశారండి. ఆ మంత్రాలు, ఆ డప్పులు శబ్దం వింటే అస్సలు గూస్ బంప్స్ వచ్చాయండి. అంత బాగా చేశారు. మీకు ఇక్కడ చెప్తున్నది నేను ఇలా చెప్తున్నప్పటికీ అక్కడ లైవ్లో ఉంటే అసలు ఆ సౌండ్స్, ఆ మ్యూజిక్ అది వేరండి. ఇంకా కళ్యాణం అయ్యాక ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారండి. ఆ కాశీ విశ్వనాథుడిని, విశాలాక్షి మేము సెంటర్లో ఉన్నాం కాబట్టి మాకు తాకే అవకాశం లేదండి. చివరిలో ఉన్న వాళ్ళకి అదృష్టం అనేది కలిగింది. ఇప్పుడైతే మనకి రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చారండి ఈ కోటి దీపోత్సవంకి. ఆయన విలువైన సమాచారాన్ని మనకి చాలా బాగా అందించారండి. చాలాసేపు స్పీచ్ ఇచ్చి ఆయన కూడా ఈ విధంగా ఇక్కడ కూర్చొని దగ్గరుండి పూజ అయితే జరిపించారండి. ఆయన కూడా చూసామండి మేము. ఇప్పుడైతే మీకు అంతా ఒకసారి నేను చూపిద్దామని ఈ విధంగా తీసానండి. On this day. Coal and Mines, Government of India.
శ్రీ రాజశేఖర్ గారు. చాలా ఎక్కువసేపు ఇచ్చారండి స్పీచ్. చాలా బాగా చెప్పారు, కానీ హిందీలో చెప్పారు, మాకు ఏం అర్థం కాలేదండి. కానీ కొన్ని వర్డ్స్ అయితే మాకు చాలా బాగా అర్థమయ్యాయి. ఇప్పుడైతే దీపారాధన అయితే మొదలు పెట్టారండి. వాళ్ళ చేతనే మొదలు పెట్టారు దీపారాధన కూడా. ఇక్కడ దీపాలు మొదట వెలిగించిన తర్వాతే ఇక్కడ కిందన కూర్చున్న వాళ్ళందరూ అరేంజ్ చేసుకున్నారు కదండి దీపారాధనకి, వాళ్ళు వెలిగిస్తారండి. మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసి ఇప్పుడైతే దీపారాధన మొదలవుతుందండి. లైట్లన్నీ ఆపాక ఆ దీపాల వెలుగులోని ఆ స్వామి అమ్మవార్లను చూస్తుంటే కన్నుల పండగేనండి. అంత అందంగా ఉంది చూడండి. అందరూ ఒకేసారి దీపాలు వెలిగించడం వల్ల ఎంత అందంగా మారిందో చూడండి. మీకు స్క్రీన్లో కూడా చూపిస్తారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ దృశ్యం అనేది. యాక్చువల్గా మాకు ఈ టేబుల్స్ దొరకలేదండి, కానీ అక్కడున్న ఒక ఆవిడ మాకు వెలిగించమని అవకాశం ఇచ్చిందండి. ఇంకా వసదన నేను కూడా వెలిగించాము. ఇంకెక్కడైనా ప్రమిదలు ఉన్నాయేమో వెలిగించడానికని నేను చూస్తున్నానండి, కానీ ఏమి ఖాళీగా లేవు, అన్ని వెలిగించేసే ఉన్నాయి. అక్కడున్న 2-3 ప్రమిదలు మేమైతే వెలిగించామండి. ఇంకా మా వారు వీడియో షూట్ చేస్తున్నారు. ఆ దీపారాధనకి నమస్కారం చేసుకుని మా ప్లేస్కి మేము వెళ్ళిపోయామండి. చూడండి అన్ని టేబుల్స్ కూడా ఈ విధంగానండి. కొంతమంది ఓము ఇలాగా దేవుడి దీంతోనే అలంకరించారండి. చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఇంకా పక్కన వాల్స్ కూడా దీపాలతో, దీపాల కాంతులతో ఎంత అందంగా ఉందో చూడండి. స్క్రీన్ పైన మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇవన్నీ మనము మామూలుగా అయితే చూడలేమండి, ఈ విధంగా స్క్రీన్లోనే మనకు పాసిబిలిటీ అవుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ నామస్మరణ చేసుకుంటూనే ఉన్నారండి. ఓం నమ శివాయ. అసలు ప్రతి ఒక్క నోటంట అదే మాట అండి. అది విన్నంతసేపు చెవులకి ఎంత హాయిగా అనిపించిందో అసలు. చూడండి పార్వతి, ఆ పరమేశ్వరుడు చాలా బాగా కనిపిస్తున్నారండి. జూమ్ చేసి చూపిస్తున్నాం కదా. ఎన్నిసార్లు తీసినా తీయాలనిపించేంత అంత బాగా చేశారండి అరేంజ్మెంట్స్ ఇక్కడైతే మాత్రం. ఇంకా లాస్ట్లో ఆ శివలింగానికి ఈ విధంగా చుట్టూ తిరుగుతూ ఈ విధంగా చేశారండి. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఇప్పుడు నేను చెప్తే అంత వైబ్రేషన్స్ లేకపోవచ్చు, కానీ అక్కడ మేము లైవ్లో ఉన్నాం కదండి, పెద్ద పెద్ద డప్పులు ఇంకా సౌండ్స్తోని చాలా బాగా అనిపించిందండి. గూస్ బంప్స్ వస్తాయి దగ్గరుంటే. ఇంకా లాస్ట్లో కొన్ని రకాల హారతులు ఇచ్చారండి. విశ్వేశ్వర హారతి, విశాలాక్షి హారతి, ఇంకా నాగదేవత హారతి, నంది హారతి, బిల్వ హారతి. ఈ హారతులన్నీ మేము దర్శించుకున్నామండి. మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ ఒక్కొక్క హారతికి ఒక్కొక్క ప్రత్యేకమైన విశేషం అనేది ఉందండి. అంటే నాగదేవతను దర్శించుకునే హారతి, నందీశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, ఇంకా అలాగా కొన్ని రకాల హారతులను ఇచ్చారండి. వాటిని దర్శించుకోవడం వల్ల మనకి చాలా రకాల లాభాలు అయితే ఉంటాయని అక్కడ పంతులు గారే చెప్పారండి. అన్నిటినీ కూడా మనం కళ్ళకైతే అద్దుకోవాలండి. మీరు కూడా మాతో పాటు అద్దుకొని ఆ పార్వతీ పరమేశ్వరుల్ని తలుచుకోండి. చూడండి ఇలాంటి హారతులు 9 హారతులు ఇచ్చినట్లున్నారండి. కానీ అన్నిటినీ మేము చూసాకే బయలుదేరామండి. లాస్ట్లో మా పిల్లలు కొంచెం ఇబ్బంది పెట్టారు, కానీ ఈ హారతి అయ్యాక వెళ్దామని ఆగామండి. లాస్ట్లో ఇచ్చింది నక్షత్ర హారతి అండి. చాలా శక్తివంతమైనది. మాతో పాటు మీరు కూడా కళ్ళకు అద్దుకోండి. ఈ విధంగా ఒక్కొక్క హారతికి ఒక్కొక్క ప్రత్యేకతని వాళ్ళు తెలిపారండి. అన్ని హారతులను కూడా కళ్ళకు అద్దుకున్నాము. మీరు కూడా అద్దుకోండి. ఈ హారతులు ఇచ్చినంతసేపు కూడా డమరకం సౌండ్స్ ఇంకా డప్పులు సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుని చూసినట్లే అనిపించిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.